మనం రోజూ యాప్స్ వాడతాం, వెబ్సైట్స్ చూస్తాం, కానీ వాటి వెనకాలుండే ఆ పెద్ద పెద్ద సర్వర్లతో ఎలా మాట్లాడతారో ఎప్పుడైనా ఆలోచించారా? వాటి కోసం ఒక స్పెషల్ లాంగ్వేజ్ ఉంటుందన్నమాట. అదే లైనెక్స్, ఇంకా షెల్ స్క్రిప్టింగ్. సో ఈరోజు మనం ఆ పవర్ఫుల్ ప్రపంచంలోకి ఓ లుక్కేద్దాం. ఇప్పుడు చూడండి, మన ల్యాప్టాప్లు, ఫోన్లు ఎంత కలర్ఫుల్గా ఉంటాయో కదా! అన్ని మంచి మంచి ఐకాన్స్, బటన్స్, క్లిక్ చేస్తే చాలు పనైపోతుంది. కానీ అసలు కథ వేరే ఉంటుంది. ఇంటర్నెట్ను నడిపించే ఆ పవర్ఫుల్ సర్వర్లు ఇలా ఉండనే ఉండవు. వాటి స్క్రీన్ మీద మనకు కనిపించేదేంటో తెలుసా? జస్ట్ బ్లింక్ అయ్యే ఒకే ఒక్క టెక్స్ట్ కర్సర్ అంతే. మరి అలాంటప్పుడు ఈ బొమ్మలు, ఐకాన్లు ఏమీ లేని ఆ మెషీన్కు మనకు కావలసిన పని ఎలా చెప్పాలి? అదే పెద్ద ప్రశ్న. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా అసలు సమస్య ఏంటో చూసి, ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ దానికి సొల్యూషన్ ఏంటో తెలుసుకుందాం. రైట్, ఇక్కడే మనం ఫేస్ చేసే ఫస్ట్ ఇంకా బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇదే. ఒక్క క్లిక్ చేయడానికి కూడా ఏమీ లేదు. మరి అలాంటప్పుడు ఆ కంప్యూటర్కి ఇది చెయ్యి అని ఎలా చెప్పాలి? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం కాస్త బేసిక్స్లోకి వెళ్ళాలి. ఆ సమాధానం ఎక్కడుందంటే, ప్రతి కంప్యూటర్కి హార్ట్ లాంటి ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఓఎస్లో ఉంది. ముందు దాని గురించి తెలుసుకోవాలి మనం. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే సింపుల్గా ఒక ట్రాన్స్లేటర్ అనుకోండి. మనం యాప్స్కి ఇచ్చే కమాండ్స్ని తీసుకుని వాటిని కంప్యూటర్ హార్డ్వేర్కి అంటే సిపియూకి, ర్యామ్కి అర్థమయ్యే భాషలో చెప్తుందన్నమాట. అలాగే హార్డ్వేర్ ఇచ్చే రిజల్ట్ని మళ్ళీ మనకర్థమయ్యేలా యాప్లో చూపిస్తుంది. సో బేసిక్గా ఇది మనకి, మెషీన్కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాంటిది. ఒకసారి ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. మనం యాప్లో ఏదైనా ఒక బటన్ క్లిక్ చేస్తాం కదా, ఆ రిక్వెస్ట్ వెంటనే ఓఎస్ దగ్గరికి వెళ్తుంది. ఆపరేటింగ్ సిస్టమేమో దాన్ని హార్డ్వేర్కి అర్థమయ్యేలా మార్చి పంపిస్తుంది. అక్కడ హార్డ్వేర్ పని పూర్తి చేయగానే ఆ రిజల్ట్ని ఓఎస్ మళ్ళీ వెనక్కి తీసుకుని మనకు యాప్లో చూపిస్తుంది. చూసారా, ఈ మొత్తం కమ్యూనికేషన్కి మధ్యలో ఉండి నడిపించేది ఆపరేటింగ్ సిస్టమే. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే మనకు విండోస్, మ్యాక్ ఓఎస్ లాంటివి గుర్తొస్తాయి. కానీ సర్వర్ల విషయానికొస్తే సీన్ మొత్తం మారిపోతుంది. అక్కడ కింగ్ ఎవరంటే లైనెక్స్. దాదాపు అన్ని లైనెక్స్ మీదే నడుస్తాయి. అసలెందుకు సర్వర్లకి లైనెక్స్ ఎంతంత స్పెషల్? దీనికి మెయిన్గా 3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్, ఇది కంప్లీట్గా ఫ్రీ, ఓపెన్ సోర్స్. దీనివల్ల కంపెనీలకు లక్షలు ఆదా అవుతాయి. సెకండ్, ఇది చాలా చాలా సెక్యూర్. విండోస్తో పోలిస్తే వైరస్ల గొరవ తక్కువ. ఇక మూడోది, ఇది చాలా ఫాస్ట్ అండ్ ఎఫిషియెంట్. అనవసరమైన గ్రాఫిక్స్ ఏవీ ఉండవు కాబట్టి పర్ఫార్మెన్స్ అదిరిపోతుంది. ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. ప్రపంచంలో ఉన్న ప్రొడక్షన్ సర్వర్లలో దాదాపుగా 80-90% లైనెక్స్ మీదే రన్ అవుతున్నాయి. అంటే మనం రోజు వాడే ఇంటర్నెట్ మొత్తం లైనెక్స్ అనే ఫౌండేషన్ మీదే ఉందన్నమాట. ఇది ఎంత పెద్ద విషయమో కదా! ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం స్టార్టింగ్లో అడిగిన క్వశ్చన్కి వద్దాం. గ్రాఫిక్స్ లేని ఆ లైనెక్స్ సర్వర్తో మాట్లాడటం ఎలా? ఆ ప్రశ్నకు సమాధానమే షెల్. సర్వర్లకి గ్రాఫికల్ ఇంటర్ఫేస్ అంటే GUI ఎందుకుండదంటే, అది అవసరం లేని బరువన్నమాట. ఒక రేస్ కారుకి అందంగా కనిపించాలని చెప్పి భారీ స్టిక్కర్లు, డెకరేషన్లు చేస్తే ఏమవుతుంది? బరువు పెరిగి స్పీడ్ తగ్గిపోతుంది. సర్వర్ల కూడా స్పీడే ముఖ్యం. అందుకే ఈ గ్రాఫిక్స్ లాంటి ఎక్స్ట్రా లగేజ్ని తీసేస్తారు. అసలు షెల్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్తో మనం టెక్స్ట్ ద్వారా మాట్లాడే విధానం. మనమొక కమాండ్ టైప్ చేసి ఎంటర్ కొడతాం, అది ఆ పని చేసి వెంటనే మనకు రిజల్ట్ చూపిస్తుంది. ఇదొక డైరెక్ట్ కాన్వర్జేషన్ లాంటిది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం సర్వర్లో ఏ ఫోల్డర్లో ఉన్నామో తెలుసుకోవాలనుకోండి. జస్ట్ PWD అని టైప్ చేసి ఎంటర్ కొడితే చాలు. చూసారా, మనం ప్రస్తుతం ఉన్న ఫోల్డర్ పాత్ చూపిస్తుంది. సరే, ఇప్పుడు ఈ ఫోల్డర్లో ఏ ఫైల్స్ ఉన్నాయో చూడాలనుకుంటే సింపుల్, LS అని టైప్ చేయడమే. వెంటనే ఆ ఫోల్డర్ లోపలున్న ఫైల్స్, ఫోల్డర్స్ లిస్ట్ అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ లిస్ట్లో ఉన్న టెస్ట్ ఫోల్డర్ లోపలికి వెళ్ళాలనుకుందాం. దానికి CD టెస్ట్ ఫోల్డర్ అని టైప్ చేయాలి. CD అంటే చేంజ్ డైరెక్టరీ అనమాట. మనం నిజంగానే ఆ ఫోల్డర్లోకి వెళ్ళామో లేదో చెక్ చేయడానికి మళ్ళీ PWD కొట్టి చూస్తే మన కొత్త లొకేషన్ చూపిస్తోంది. చూసారా ఎంత సింపులో!
ఇప్పుడుదాకా మనం చూసినవి చిన్న చిన్న పదాల్లాంటివి, ఒక్కో కమాండ్. కానీ ఒకే పనిని రోజూ చేయాల్సొచ్చినప్పుడు ప్రతిసారీ ఇవే కమాండ్స్ని మళ్ళీ మళ్ళీ టైప్ చేయాలంటే చాలా బోరింగ్గా ఉంటుంది కదా. అప్పుడే మనకు ఈ పదాల్ని కదిపి ఒక వాక్యంగా, ఒక కథలాగా మార్చే షెల్ స్క్రిప్టింగ్ ఉపయోగపడుతుంది. షెల్ స్క్రిప్ట్ అనగానే ఏదో పెద్ద టెక్నాలజీ అనుకోవద్దు. చాలా సింపుల్. మనం షెల్లో టైప్ చేసే కమాండ్స్ అన్నింటినీ ఒకదాని కింద ఒకటి ఒక ఫైల్లో రాసి సేవ్ చేస్తే అదే షెల్ స్క్రిప్ట్. అంతే. జస్ట్ స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్న ఒక లిస్ట్ అన్నమాట. ఒక బేసిక్ స్క్రిప్ట్లో 3 పార్ట్స్ ఉంటాయి. పైన చూస్తున్నట్లుగా /bin/bash అనుంది కదా, దాన్ని షీబ్యాంగ్ అంటారు. ఈ స్క్రిప్ట్ని ఏ ప్రోగ్రామ్తో రన్ చేయాలో ఇది కంప్యూటర్కి చెప్తుంది. ఆ తర్వాత #సింబల్తో మొదలయ్యే లైన్, దాన్ని కామెంట్ అంటారు. అది మనకు అర్థం కావడం కోసం రాసుకునే నోట్స్ అంతే. కంప్యూటర్ దాన్ని ఇగ్నోర్ చేస్తుంది. ఇక ఫైనల్గా ఉన్నదే అసలు సిసలైన కమాండ్. సర్వర్ చేయాల్సిన అసలు పని ఇదే. సో ఈ ఆటోమేషన్ అనేది ఒక సూపర్ పవర్ లాంటిది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ని ఫాస్ట్గా, నమ్మకంగా డెలివరీ చేసే డెవాప్స్ ఫీల్డ్లో అయితే ఇది చాలా చాలా కీలకం. అసలు చెప్పాలంటే షెల్ స్క్రిప్టింగ్ లేకుండా డెవాప్స్ని ఊహించుకోలేం కూడా. ఓకే, ఒక్కసారి క్విక్గా మనం నేర్చుకున్నది రివైజ్ చేద్దాం. ఫస్ట్, OS అనేది సాఫ్ట్వేర్కి, హార్డ్వేర్కి మధ్య ఒక ట్రాన్స్లేటర్. సెకండ్, లైనక్స్ అనేది ఫ్రీ, సెక్యూర్ ఇంకా ఫాస్ట్ కాబట్టి సర్వర్ల ప్రపంచంలో కింగ్. థర్డ్, షెల్ అనేది లైనక్స్తో మనం టెక్స్ట్ రూపంలో మాట్లాడే విధానం. అండ్ ఫైనలీ, షెల్ స్క్రిప్టింగ్ అనేది ఆ సంభాషణలన్నింటినీ ఆటోమేట్ చేసే పద్ధతి. సో అల్టిమేట్గా దీని గోలేంటంటే మనం రోజూ చేసే రిపీటేటివ్, బోరింగ్ పనులన్నిటినీ ఆటోమేట్ చేయడమే. తద్వారా మన టైంని, ఎఫర్ట్ని సేవ్ చేసుకోవడం. సింపుల్గా చెప్పాలంటే మన పనిని కంప్యూటర్కి నేర్పించడం. ఒకసారి ఇలా ఆలోచించండి. ఒక కమాండ్ అనేది ఒక పదమైతే ఒక స్క్రిప్ట్ అనేది ఒక వాక్యం లాంటిది. మరి ఈ పదాలు, వాక్యాలు ఉపయోగించి మనం ఎంత పెద్ద సంభాషణలు చెయ్యొచ్చు, అంటే ఎంత పెద్ద పెద్ద కాంప్లెక్స్ పనులను ఆటోమేట్ చేయగలమో ఊహించుకోండి. నిజంగా అవకాశాలకు లిమిట్ లేదు.